స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సిలువలో మీరు పలికినటువంటి రెండవ మాటను మేము ధ్యానించునై ఉండగా మా యొక్క హృదయములకు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం. విన్న వాక్యము వ్యర్థము కాకుండా మా జీవితంలో ఫలింపజేయనట్లుగా సహాయముడు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 43 వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దయచేసి అందరూ మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్స్ని మూసివేయాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే కేవలం ఉన్నది 15 నిమిషాలు మాత్రమే. నేను చెప్పేటువంటి మాటలు మాత్రమే మీరు వినవలనని ఆశపడుచున్నాను. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి సమయం పాటిద్దాం. ఈ యొక్క అధ్యాయము చేయడానికి 8 వాక్యాలు నేను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి తీసుకొని ఉన్నాను. ఈ 8 వచనాలు మనము చిన్నప్పటి నుంచి విన్నవే, చిన్నప్పటి నుంచి మనము కంఠస్థం చేసినవే. ఒకవేళ ఎవరికైనా ఇటువంటి వాక్యాలు ఒకవేళ కంఠస్థం రాకపోతే మా చర్చి డైరీ తెచ్చుకుంటే వారు ఆ యొక్క రెఫరెన్సెస్ రాసుకొని తర్వాత ఇంటికి పోయిన తర్వాత వీలైతే దాన్ని కంఠస్థం చేయాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే మన జీవితంలో మనము పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఈ యొక్క వాక్యాలు గుర్తు పెట్టుకుంటే ఎంతో మంచిది అని నేను భావించాను. అయితే ఒక సంఘంలో పాస్టర్ గారు ఈ విధంగానే ఒక తలంపు తలిచారంట. ఏమని అంటే, వచ్చే ఆదివారం నేను ఏదైతే మెసేజ్ చెప్పాలని ఆశపడుచున్నానో ఆ యొక్క అధ్యాయము నేను ఈ వారము నా సంఘస్థులకు చెప్తే వారు ఇంటికి వెళ్ళి ధ్యానించిన తర్వాత నేను మరలా ఆదివారం వచ్చి బోధిస్తే వాళ్లకు బాగా అర్థమవుతుంది కదా అని ఒక తలంపు తలిచాడు ఒక పాస్టర్ గారు. అయితే వారికి సంఘస్థులకు చెప్పాడు. ఏమని అంటే, వచ్చేవారం మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకొని రండి అని. అందరూ సరే అన్నారు, ఇంటికి వెళ్ళారు. మరుసటి వారం వచ్చారు. ఎంతమంది మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివారంటే అందరూ చేతులెత్తారు. అయితే ఒక వ్యక్తిని ముందుకు పిలిచి, బాబు వచ్చి 5వ అధ్యాయం చదవమ్మా, మత్తయి సువార్త, తర్వాత మనం ధ్యానించుకుందాం అన్నారు. అయితే ఆ అబ్బాయి వచ్చి చదివి వినిపించాడు. తర్వాత వాక్య ధ్యానం చేశారు. 2వ వారం లూకా సువార్త, ఇప్పుడు మనం చదివినటువంటిదే లూకా సువార్త 23వ అధ్యాయం చదవమన్నాడు. అదే 2వ వారం మరలా సంఘస్థులందరూ వచ్చారు. ఎంతమంది చదివారంటే అందరూ చేతులెత్తారు. అయితే లూకా సువార్త 23వ అధ్యాయం చదవమని ఒక వ్యక్తిని ముందుకు పిలిచి మరలా చదవమన్నారు ఆ యొక్క పాస్టర్ గారు. సరే అని ఆమె చదివి వినిపించింది. మరుసటి వారము ఏమని చెప్పారంటే, అపోస్తుల కార్యములు 29వ అధ్యాయం చదువుకొని రండి అన్నారు. సరే అని అందరూ ఇంటికి వెళ్ళారు. మరుసటి వారం వచ్చిన వెంటనే ఎంతమంది చదివారండి మత్తయి అపోస్తుల కార్యములు 29వ అధ్యాయం అంటే అందరూ చేతులెత్తారు. ఒక ఆమెను పిలిచాడు, రండమ్మ ముందుకు వచ్చి చదవండి అంటే ఆమె వస్తూ దారిలో వస్తూ తీస్తూ రెఫరెన్స్ తీస్తూ ముందుకు వచ్చింది. ముందుకు వచ్చి మైక్ తీసుకొని అందరం కలిసి అపోస్తుల కార్యములు 29వ అధ్యాయం చదువుకుందాం అని చూసి వెంటనే నోటి మీద చేసుకుని యబ్బా అనింది. ఎందుకంటే అపోస్తుల కార్యములో 28 అధ్యాయాలే ఉన్నాయి, 29 లేదు. అంటే సంఘస్థులు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దానిని ఆచరించడం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ధ్యానించడం లేదనేటువంటి సత్యాన్ని ఆ యొక్క పాస్టర్ గారు అర్థం చేసుకున్నారు. అయితే మన 4న కాదు కాబట్టి దయచేసి ఎవరైనా ఆ యొక్క రెఫరెన్సెస్ అన్ని రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ధ్యానం చేయాలని ఆశపడుచున్నాను. చదువుకున్నటువంటి ఈ 2వ మాటలో మనం చూసినటువంటి కొన్ని విషయాలు ఏంటివి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అధికారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క దైవత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. దొంగ పశ్చాత్తాపపడి మారుమనసు పొందిన వెంటనే ఆయనను పరలోక రాజ్యంలో చేర్చుకున్నటువంటి దేవుని యొక్క అధికారాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా దేవుని యొక్క అత్యంత కృపను, మహాకృపను మనం చూస్తూ ఉన్నాం.
ఎందుకంటే ఆయన అనుగ్రహించిన కృపను బట్టే, దేవుడు అనుగ్రహించేటువంటి కృపను బట్టే ఆ యొక్క దొంగ పరలోక రాజ్యంలో చేర్చబడ్డాడు. అదే రీతిగా ఈ యొక్క రెండవ మాట అనేక మతాలకు, ఆ యొక్క మతాలను ఆచరించేటువంటి అనేక మార్గాలకు ఇది అతీతంగా ఉంది. ఎందుకంటే అనేక మతాలు రక్షింపబడాలి అంటే ఏం బోధిస్తున్నాయి? ఎక్కడికో వెళ్ళాలి, ఎన్నో మెట్లు వెక్కాలి, ఎన్నో పాదయాత్రలు చేయాలి, ఎన్నో దాన ధర్మాలు చేయాలి, ఎన్నో జంతువులను బలి అర్పించాలి, ఇంకా ఏమేమో చేయాలి, లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఎన్నో సముద్రాలలో వారు పుణ్యస్థానాలు కూడా చేయాలి. కానీ అనేక మతాలకు, అనేక మార్గాలకు ఇది అతీతంగా నిలిచేటువంటి మాట. ఏ మాట ఇది? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. ఒక దొంగ మారు మనసు పొందాడండి. ఒక దొంగ పరలోక రాజ్యానికి చేరాడు. ఒక బందిపోటు దొంగ ఎన్నో దొంగతనాలు చేసిండవచ్చు, ఎంతో మందిని చంపిండవచ్చు, ఎంతో మందిని హింసించిండవచ్చు. కానీ చివరిగా ఆయన ఎక్కడున్నాడండి? పరలోక రాజ్యంలో చేరినటువంటి వ్యక్తి. ఆ యొక్క దొంగ తన శరీరానికంటే తన ఆత్మకు ఎంతో ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చినటువంటి వ్యక్తి. ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుచున్నాను. మనం ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉన్నామనుకోండి, సడన్గా పొరపాటున ఒక వేలు తెగింది, ఒక చెయ్యి, ఒక ఫింగర్ దగ్గర కట్ అయ్యి బాగా విపరీతంగా రక్తం వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? మనం చేసేటువంటి పనిని వెంటనే ఆపి ఎక్కడికి వెళ్తామండి? హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకు అంటే మనం చేసేటువంటి పని కన్నా మనకు ఉండేటువంటి నొప్పి ప్రాముఖ్యమైనది. అది తగ్గించుకోవాలని మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. అదే రీతిగా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు దారిలో భయంకరమైనటువంటి గుండెపోటు వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ చెయ్యికి కట్టు కట్టించుకోవడానికి పోతామా, లేకపోతే కార్డియాలజిస్ట్ దగ్గర పోతామా? ఎక్కడ పోతామండి? ఖచ్చితంగా గుండెకు సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికే పోతాం. అయితే డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి, అమ్మ మీకు ఒక స్టంట్ చేయాలి, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మన దగ్గర ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఒక ఏదో బంగారం కొనుక్కోవాలనో, లేకపోతే ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలనో ఇంట్లో ఎత్తి పెట్టుకున్నాం. అయితే మనం ఏం చేస్తామండి? ఆ యొక్క డబ్బును మన గుండెకు వాడతామా, లేకపోతే ఆ యొక్క వస్తువు కొనడానికి వాడతామా? ఏం చేస్తామండి? ఆ వస్తువు కంటే, మన చేయి కంటే, మనము చేసేటువంటి పని కంటే ప్రాముఖ్యమైనది మన యొక్క గుండె. కాబట్టి దానికే మనము ఖర్చు పెడతాం. మన జీవితంలో చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రాముఖ్యమైన దాని కొరకు వేగిరపడేటువంటి వారు, ప్రాముఖ్యమైన దాని కొరకు ఎంతగానో సమయం వెచ్చించేటువంటి వారు, డబ్బును వెచ్చించేటువంటి వారు. ఈ దినాలలో హెల్త్ను కాపాడుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, లైఫ్ను కాపాడుకోవడానికి లైఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. కానీ నీ ఆత్మను కాపాడుకోవడానికి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. శరీరము కంటే ఆత్మ ఎంతో ప్రాముఖ్యమైనది. చివరి దశలో ఈ యొక్క దొంగ మారు మనసు పొందాడు, పరలోక రాజ్యంలో చేరాడు. అయితే రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఒక 3 మాటలు మనం చెప్పుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది? మొట్టమొదటిగా ఏంటిదండి? రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది? రక్షింపబడాలి అంటే మనం ఏం చేయాలి? రెండవదిగా రక్షింపబడాలి అంటే మనం ఏం చేయాలి? మూడవదిగా ఎప్పుడు రక్షింపబడాలి? అంతే. ఈ 3 దానించుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది, రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి, మూడవదిగా ఎప్పుడు మనము రక్షింపబడాలి. మొట్టమొదటిగా ధ్యానం చేసుకుందాం. రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది. దీంట్లో నేను ఒక 3 వాక్యాలు నేను తీసుకున్నాను. అన్నీ పా అనేటువంటి అక్షరంతోనే మొదలవుతాయి. ఎందుకు అంటే మనకు గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా పా అనేటువంటి అక్షరంతోనే మొదలయ్యేటువంటి పదాలను నేను చూశాను. అయితే ఇంగ్లీష్ వచ్చినటువంటి వారు ఆర్ అనేటువంటి లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ మనం చూద్దాం. అయితే మొట్టమొదటిగా రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, రక్షణ మన పాపములను పోగొడుతుంది. మొట్టమొదటి పా ఏంటంటే పోగొడుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఏం పోగొడుతుంది? రక్షణ మన పాపములను పోగొడుతుంది. సాల్వేషన్ రెస్క్యూస్ us from sin, rescues లేదా redeems us from sin. Salvation rescues us from sin. ఫస్ట్ ఆర్ ఏంటిదండి? రెస్క్యూస్. అయితే ఫస్ట్ పా ఏంటిది? పోగొడుతుంది. ఏం పోగొడుతుంది? మన పాపములను పోగొడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అయితే అందరము పాపము చేశాం, దేవుడు అనుగ్రహించేటువంటి మనం మహిమను పొందలేకపోతూ ఉన్నాం. ఏ భేదము లేదండి, ఏ కులమెత్తము లేదు, అందరూ పాపం చేసినటువంటి వారమే. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, మనము మరణమునకు పాత్రలము అయ్యేటువంటి వారము. దాని తర్వాత ఒక మంచి మాట ఉంది, అయితే
ఏమనుందండి? అయితే అని వ్రాయబడింది. మన జార్జ్ రాజ్ అంకుల్ గారు చెప్పేటువంటి వారు అయితే అంటే ఏంటిది? అంత పోయింది. దాని ముందు చదివిందంతా పోయింది. అయితే ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అయితే అటువంటి కృపావరమును మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ యొక్క కృపను బట్టి మన పాపాలన్నీ ఏమైనాయండి? తొలగింపబడ్డాయి. కాబట్టి మొట్టమొదటిది ఏంటిది? రక్షణ మన పాపములను పోగొడుతుంది. రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే రక్షణ మన పాపములను పోగొడుతుంది. సాల్వేషన్ రెస్క్యూస్ us ఫ్రమ్ సిన్. రెండవదిగా జ్ఞాపకం చేసుకుందాం రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది అని. రక్షణ దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరీకరిస్తుంది. పునరుద్ధరీకరించడం అంటే రిస్టోర్స్, అంటే తిరిగి మరలా ఆ యొక్క సంబంధాన్ని తిరిగి మరలా బలపరచడం అని అర్థం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించను. క్రీస్తుతో మనలను సమాధాన పరుచుకొని అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. పాపం చేసినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం రక్షణ ఉంచడం వల్ల, ఆయన పట్ల మనం విశ్వాసం ఉంచడం వల్ల మనకి ఏం లభిస్తుంది అంటే దేవునితో మన సంబంధం మరలా సమాధానపరచబడుతుంది, అయితే పునరుద్ధరింపబడుతుంది. కాబట్టి రెండవ ఏంటిదండి? దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరీకరించడం, రెస్టోర్స్ అని మనం ఇంగ్లీష్లో చెప్తాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించుదురో వారు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. పాపం చేసినటువంటి వారము, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారము, మన గుర్తింపు ఏమైంది? మన గుర్తింపు మారిపోయింది. ఏంటిది మన గుర్తింపు? శత్రువులమైనటువంటి మనలను దేవుడు తన పిల్లలుగా మనలను చేసుకున్నాడు. కాబట్టి ఆ యొక్క సంబంధం ఏమైంది? పునరుద్ధరీకరింపబడింది. కాబట్టి ఎందుకు రక్షణ ప్రాముఖ్యమైనదని మనం చూసాం. మొట్టమొదటిగా రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది? మన పాపములను పోగొడుతుంది. సాల్వేషన్ రెస్క్యూస్ us ఫ్రమ్ సిన్. రెండవదిగా రక్షణ దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరీకరింపబడుతుంది. సాల్వేషన్ రిస్టోర్స్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. మూడవదిగా జ్ఞాపకం చేసుకుందాం రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది. రక్షణ మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తుంది. సాల్వేషన్ ఎనేబుల్స్ us టు రిసీవ్ ఇటర్నల్ లైఫ్. మూడవ ఆర్ వచ్చేంటిదంటే రిసీవ్. మూడవ వచ్చేది ఏంటిదంటే ప్రసాదిస్తుంది. రక్షణ మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది. 1 యోహాను 5వ అధ్యాయం 11-12 వచనములలో, దేవుని కుమారుని అంగీకరించు వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని ఒక వాక్యం చెప్తుంది. ఎవరైతే దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవము ఖచ్చితంగా లభిస్తుంది అనేటువంటి మాటను మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనదండి? రక్షణ మన పాపములను పోగొడుతుంది. రక్షణ దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరీకరిస్తుంది. రక్షణ మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. అయితే మొట్టమొదటి పాయింట్ అయిపోయింది. రెండవ పాయింట్ ఏంటిదండి? రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది మనం ధ్యానించుకున్నాం. రెండవదిగా రక్షింపబడాలి అంటే నేను ఏం చేయాలి? ఆ యొక్క ప్రశ్నను మనం ఖచ్చితంగా వేసుకోవాలి. పాత నిబంధన కాలంలో వాళ్ళు ఎన్నో పనులు చేసేటువంటి వారు, ఎన్నో జంతువులను అర్పించేటువంటి వారు, గొర్రెలు కానీ పొట్టేళ్లను కానీ పావురాలను కానీ వారు బలి అర్పించి వారి పాపములను పోగొట్టుకునేటువంటి వారు. కానీ బైబిల్లో రక్షణ పొందడానికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. కానీ నేను 2 వాక్యాలు మాత్రమే తీసుకున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. మనం ఏం చేయాలండి? ఆయనను మన హృదయమందు విశ్వసించాలి. అంతే, బస్, ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆయనను మన హృదయమందు విశ్వసిస్తే చాలండి, మనము రక్షింపబడినటువంటి వారమే. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించాలి, అప్పుడు నీవు రక్షింపబడదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనము, ఇది స్టాండర్డ్ డెఫినేషన్ సాల్వేషన్కి. మనం ఎన్నోసార్లు ధ్యానించి ఉంటాం. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి
శిక్ష విధింపబడును అనేటువంటి మాటను మనం చూస్తాం. రక్షణ ఎంత ఖచ్చితమో రక్షణ పొందకపోతే వచ్చేటువంటి శిక్ష కూడా అంతే ఖచ్చితమని మనం గుర్తుంచుకోవాలి. దేవుని నమ్మాలి, మరలా బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మము అంటే మనము రక్షణ పొంది ఉన్నాము అనేటువంటి విషయాన్ని బహిరంగంగా అందరికీ తెలియజేసేదే మనం బాప్తిస్మము అని చెప్పుకొనవచ్చు. నేను రక్షించాను, నాకు దేవునికి వ్యక్తిగతంగా జరిగినటువంటిది నా యొక్క రక్షణ, దాన్ని బహిరంగంగా నేను ఇతరుల మధ్య ఒప్పుకోవాలి అంటే బాప్తిస్మము అనేటువంటి మార్గం, ఆ యొక్క బాప్తిస్మం ద్వారా మనము ఒప్పుకోవాలి. అయితే ఈ దొంగలాగా మనము కూడా చివరి దశలో రక్షింపబడవచ్చు కదా. ఆయన ఏం చేశాడండి? ఎన్నో పాపములు చేశాడు, జీవితాంతము పాపములు చేశాడు, కానీ చివరిగా ఆయన రక్షింపబడ్డాడు, పరలోక రాజ్యానికి పోయాడు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ దొంగకు అవకాశము లేదు, ఆ యొక్క దొంగకు సమయము లేదు. మూడవదిగా ఆ యొక్క దొంగ ఎప్పుడు చనిపోతాడో ఆయనకు తెలుసు. కొన్ని గంటల్లో లేకపోతే కొన్ని నిమిషాల్లో ఆయన చనిపోతాడని ఆయనకు తెలుసు. ఆయనకు బాప్తిస్మము పొందడానికి అవకాశం లేదు, ఆయనకు బాప్తిస్మం పొందడానికి సమయం కూడా అక్కడ లేదు. ఆయన నమ్మాడు, విశ్వాసం ఉంచాడు, ఈయన నన్ను పరదేశంలోకి తీసుకొని పోగలిగినటువంటి వ్యక్తి అని ఆయన నమ్మాడు. వెంటనే ఆయన ఒప్పుకున్నాడు, ఆయన మారు మనసు పొందాడు. కాబట్టి మనం కూడా సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, ఎంజాయ్ యువర్ లైఫ్ అన్నట్టు ఉండకూడదు. మనం కూడా రక్షణ పొందుకోవాలి. ఎప్పుడు రక్షణ పొందాలి? మూడవ పాయింట్లోనికి వస్తున్నాం. ఎప్పుడు మనము రక్షణ పొందాలి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకు ఒకవేళ ఆలోచన రావచ్చు, ఒక దొంగ మారు మనసు పొందాడు కదా, ఒక దొంగ పరలోక రాజ్యానికి వెళ్ళాడు కదా అంటే మనం మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే ఒకే దొంగ పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ఇంకొక దొంగ ఏమయ్యాడండి? నిత్య నాశనానికి వెళ్ళాడు. అది మనం గుర్తుంచుకోవాలి. ప్రాబబిలిటీ ఓన్లీ 50% మనకి ఇక్కడ ఉంది, అంతే. అయితే మన ఆధార్ కార్డులో మనం ఒకసారి చూసినట్లయితే మన డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది, మన డేట్ ఆఫ్ డెత్ ఏ కార్డులో ఉంటుందండి? ఏ కార్డులో చూసినా కూడా మనకు దొరకదు. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అయితే వీ నో అవర్ డేట్ ఆఫ్ బర్త్ బట్ వీ డోంట్ నో వెన్ వీ విల్ డై. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, మన రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. అంత్య దినాలలో ఉన్నాం, ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో కొత్త జబ్బులు మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా జరిగినటువంటి విషయం, కర్ణాటకలో హసన్ అనేటువంటి డిస్టిక్లో 40 రోజుల్లో 22 మంది చనిపోయారు. అందరూ యంగ్స్టర్సే, చాలా యవ్వన దశలో ఉన్నటువంటి వారు. అదే డిస్టిక్లో మరలా వితిన్ టూ మంత్స్ 45 మంది చాలా యంగ్ పిల్లలు చనిపోయారు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ చనిపోయారు. ఎందుకు అంటే ఏదో హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించి పంపేస్తున్నారు, కానీ నిజమైన కారణం తెలియదు. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, సడన్ కొలాప్సెస్ జరుగుతూ ఉన్నాయి, కొత్త వైరస్లు వస్తున్నాయి, కొత్త జబ్బులు వస్తూ ఉన్నాయి, కొత్త సిచ్యువేషన్స్లు వస్తున్నాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మన రోజు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది అంటే సుమారుగా ఒక గంటకి 4000 చిల్లర కొన్నిసార్లు కొట్టుకుంటుంది. అదే మన గుండె ఒక రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంటే 1,04,000 సార్లు సుమారుగా మన యొక్క గుండె కొట్టుకుంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు బయట ఆడుకునే సమయంలో చాలా ఎక్కువ సార్లు ఆడినటువంటి ఒక ఆట నాకు ఈ యొక్క సమయంలో జ్ఞాపకం వస్తూ ఉంది. అందరం పిల్లలు కలిసి గ్యాదర్ అయ్యేటప్పుడు స్టాచ్యూ అంటే ఏం జరుగుతుంది? మిగతా పిల్లలందరూ వెంటనే ఆగిపోవాలి. ఒకవేళ ఇదే గేమ్ దేవుడు మనతో ఆడితే మన పరిస్థితి ఏందండి? స్టాచ్యూ అంటే మన గుండె ఏమైపోతుంది? రోజుకి 1,40,000 సార్లు కొట్టుకునేటువంటి గుండె ఒక్కసారిగా ఆగిపోతే ఏమవుతుందో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఎప్పుడు రక్షింపబడాలి అనేటువంటి క్వశ్చన్కు ఆన్సర్ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. ఇంతవరకు రక్షింపబడి ఉన్నటువంటి వారికి ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. ఒకవేళ ఇంకా రక్షింపబడకపోతే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇదే సరైన సమయం, ఇదే రక్షణ దినం. దొంగ వల్ల నేను నా చివరి దశలో నేను మారు మనసు పొందొచ్చు కదా అనుకుంటే ఆ సందర్భంలో నీకు అవకాశం ఉంటుందో లేదో మనకు తెలియదు, ఆ సందర్భంలో నీకు సమయం ఉంటుందో లేదో తెలియదు, ఆ సందర్భంలో నీకు అటువంటి ఒప్పుకోవడానికి ఆ యొక్క మనస్సు ఉంటుందో లేదో కూడా తెలియదు. కాబట్టి నేడే రక్షణ దినం. దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆ యొక్క బాప్తిస్మము మనము పొందుకుంటే చాలండి, మనము రక్షింపబడతాం, పరలోక రాజ్యానికి మనము చేరుకోబడతాం. దయచేసి అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకొని ముగించుకుందాం. కృప కలిగిన దేవ, జీవాధిపతి అయిన మాయస్సయ్య, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అనేటువంటి మాట మీరు దొంగతో చెప్పారు. అయితే తండ్రి ప్రభు నేను రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనదని మేము తెలుసుకున్నాం. తండ్రి ప్రభు రక్షణ మా యొక్క పాపములను పోగొడుతుంది. రక్షణ తండ్రి ప్రభు నేను దేవునితో మీతో మాకు సంబంధాన్ని పునరుద్ధరీకరిస్తుంది ప్రభువ. అదే రక్షణ మాకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది తండ్రి. తండ్రి ప్రభు ఇటువంటి గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినటువంటి దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు. మీ యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచేటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభు. నేను ఇప్పుడే ఈ క్షణమే తండ్రి ప్రభు మేము రక్షింపబడి తండ్రి ప్రభు మీ చెంతకు చేరేటువంటి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.